Hi, this is Dr. Vasudha, consultant at Vasudhana Hospital, Pochampalli. ఇవాళ చిన్న టాపిక్ అండి. మనకు ఉమ్మునీరు ప్రెగ్నెన్సీలో ఉమ్మునీరు గురించి అడుగుతూ ఉంటారు పేషెంట్స్. ఉమ్మునీరు దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఉమ్మునీరు ఫ్రమ్ ద 5th month నుంచి దాని ఇంపార్టెన్స్ ఉంటుంది. 1st, 2nd, 3rd month నుంచి అప్పటి నుంచి ఏమి ఉండదు. ఆ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఫర్ సపోజ్ ఇట్లా మనం తీసుకుంటేది గర్భసంచిలో ఈ బేబీ ఫ్రీగా తిరగడానికి మనకి ఉమ్మునీరు అనేది ఇంపార్టెంట్. ఈ ఉమ్మునీరు ఏ ఏజ్కి ఎన్ని వీక్స్కి ఎంత కావాలి అనేది ఉంటుంది. ఆ మెయింటైన్ అవుతనే మనకు నెలలు నిండా మోస్తారు. అండ్ బేబీకి న్యూట్రిషన్ కూడా ఇక్కడ ఉంది చూసారా, ఈ అంబలికస్ నుంచి ఈ ఏదైతే అంబలికస్ అది మనకు గర్భసంచికి కనెక్షన్తో ఉంటుంది. సో తల్లి ఏది తిన్నా కానీ ఆ న్యూట్రిషన్ అంతా ఈ బ్లడ్ వెజల్ నుంచి అంబలికాడ్ నుంచే బేబీకి న్యూట్రిషన్ అందుతుంది. ఈ వెజల్ ఫ్రీగా ఉండాలి, అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండాలి అంటే ఈ ఫ్లూయిడ్ క్లియర్గా ఉంటేనే ఆ బ్లడ్ వెజల్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి, న్యూట్రిషన్ మదర్కి వెళ్తుంది. అట్లా కాకుండా ఈ ఉమ్మునీరు తక్కువ ఉండిపోతే స్పేస్ అనేది ఉండదు. ఈ వెజల్ గర్భసంచికి బేబీకి మధ్యలో కంప్రెస్ అయిపోయి న్యూట్రిషన్ బేబీకి తక్కువ అవుతుంది. దానివల్ల IUGR అనేది అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్, పెరగాల్సినంతగా బేబీ పెరగదన్నమాట. సో అందుకని ఈ ఉమ్మునీరు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనకు గ్రోత్ స్కాన్స్లో తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.